ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. దళితులు, బడుగు, బలహీన వర్గాలపై చిన్న చూపు చూసే అమిత్ షా కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగడం శ్రేయస్కరం కాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మంచిర్యాలలో తన నివాస గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను సైతం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. దేశంలో దళితులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నా కేంద్రం నియంత్రించలేకపోతుందని ఆయన విమర్శించారు. మణిపూర్ రాష్ట్రంలో రెండు వర్గాల ప్రజల మధ్య రగిలిన ఘర్షణతో అట్టుడికిపోతున్నా ఇప్పటికీ పరిష్కారం చూపలేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమిత్ షా అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఒకసారి మీకు వీడియో ద్వారా చూపించాలి. వస్తున్నా వాళ్ళు अपना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग। ఈ వీడియోలో ఏమంటున్నాడు అమిత్ షా అంటే, అంబేద్కర్ పేరు తీసుకోవడం ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి మనిషి అంబేద్కర్ 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 అంటున్నారు. అంబేద్కర్ బదులు దేవుడి పేరు తీసుకొని ఉంటే అట్లీస్ట్ వాళ్ళు స్వర్గం అన్న పోతుండే అని చెప్పి అమిత్ షా గారు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యల అగేన్స్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ అందరు చూసినారు. లాస్ట్ వీక్ కూడా మా లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ రాహుల్ గాంధీ పెద్ద ధర్నా చేసినాము పార్లమెంట్లో. అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ వారు అపాలజీ చెప్పాలా, వాళ్ళు క్షమాపణ చెప్పాలా, క్షమాపణతో పాటు వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేసినాము. కానీ మీరు చూస్తున్నారు, అమిత్ షా గారు ఇమ్మీడియట్లీ క్రైసిస్ మేనేజ్మెంట్లో వెళ్ళిపోయి వారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్క అంశం కూడా వారు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడలేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు ఇది అది అని చెప్పి వాళ్ళ మీద నిందులు వేయడం మొదలుపెట్టినారు. కానీ ఈ కించపరిచి మాట్లాడిన విధము అంబేద్కర్ గారి మీద కానివ్వండి, మొత్తము దళిత్ కమ్యూనిటీ మీద, బడుగు బలహీన వర్గాల మీద, అందరి మీద ఏదైతే కామెంట్ చేసినారో దాని గురించి మాట్లాడతలేరు. మళ్ళీ ఇమ్మీడియట్లీ వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళందరూ కలిసి పార్లమెంట్ ముందు వాళ్ళు కూడా ధర్నాకి దిగి ఆ ధర్నాను మా ఎల్ఓపి రాహుల్ గాంధీ మీద చేయి చేసుకున్నారు. వాళ్ళే రాహుల్ గాంధీని అబ్స్ట్రాక్ట్ చేసి పార్లమెంట్ ఎంటర్ కాకుండా కూడా చేసి అల్టిమేట్లీ ఒక ఫేక్ డ్రామా, మొత్తం ఒక డ్రామా లెక్క క్రియేట్ చేసి వాళ్ళకి దెబ్బలు తాకినాయి అని చెప్పి మెడికల్ ఎయిడ్ ఇమ్మీడియట్లీ వితిన్ 1 minute టైంలో వాళ్ళు మహిళా ఎంపీలను తీసుకొచ్చేసి డాక్టర్ ఎంపీలను తీసుకొచ్చేసి గ్లవ్స్ వేసేసుకొని ఫస్ట్ ఎయిడ్ కిట్ అని చెప్పి ఎందెందో రకరకాల డ్రామాలు చేసేసి రాహుల్ గాంధీనే అటాక్ కరా ఎంపీస్కో అని చెప్పి ఫాల్స్ ప్రచారం మొదలుపెట్టేసి మళ్ళీ దాని తర్వాత ఆదివాసీ ఎంపీ మీద అటాక్ చేసినారని చెప్పి అన్ని తప్పుడు వ్యాఖ్యలు చేసినారు. నేను ఇంతకుముందు కూడా చెప్తుండే, మన భారతదేశం నుంచి ఆస్కర్ అవార్డులు ఎందుకు గెలుస్తలేరంటే అందరూ క్రియేటివ్ జీనియస్లు, యాక్టర్లు అందరూ బీజేపీ పార్టీలు ఉన్నారు. వాళ్ళు చేసే డ్రామా చూస్తే కేవలము ప్రజలను మబ్బు పెట్టి వాళ్ళని మిస్గైడ్ చేయాలని ఉన్నది, కానీ వాళ్ళు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు కేవలం 250 సీట్లు వచ్చినప్పుడు కూడా వారు కాన్స్టిట్యూషన్నే చేంజ్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, పార్లమెంట్లో కూడా కాన్స్టిట్యూషన్ మీద చర్చ జరిగింది. ఆ చర్చ చేసేటప్పుడు కూడా మాకు కాన్స్టిట్యూషన్ అంటే ఎంత ప్రేమ ఉన్నది, అంబేద్కర్ గారు అంటే ఎంత ప్రేమ ఉందని చెప్పి వితిన్ 2 days, 2 రోజుల లోపట్నే మళ్ళీ వాళ్ళు అంబేద్కర్ గారిని విమర్శలు మొదలుపెట్టినారు. కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలని చేసినారు. ఈ 1 Nation 1 Election బిల్లు కూడా ఏదైతే పాస్ చేస్తున్నారో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 83A, 83C, 172 ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ చేసి వాళ్ళు మొత్తానికే హోల్ అండ్ సోల్ కంట్రోల్, ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే లీడర్ ఉండాలి, ఒకటే సుప్రీం లీడర్ నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి వారు చేసే ఈ ప్రయత్నంలో
మేము వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకుంటాము. వారు ఏదైతే ఈ హై హ్యాండెడ్నెస్ ఉన్నదో, అంటే మేము ఏమైనా చేసుకుంటాము, కాన్స్టిట్యూషన్ కూడా చేతిలో తీసుకొని మార్చుకుంటాము, మేము ఏమైనా చేసుకుంటాము అని చెప్పి ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాని అగెన్స్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి వారు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత 2 సంవత్సరాలుగా మణిపూర్లో కూడా కమ్యూనల్ క్లాషెస్ జరుగుతున్నాయి. అక్కడ లోకల్ గ్రూప్స్, కుకీ గ్రూప్స్, మైటీ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. 2 years అయిపోతుంది కానీ వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది ఇస్తలేరు. మేము కూడా పార్లమెంట్లో చాలా వరకు మణిపూర్, సేవ్ మణిపూర్ అని చెప్పి నినాదాలు కూడా ఇచ్చినాం, కానీ దాని గురించి మాటలు లేవు, దాని గురించి డిస్కషన్ లేవు, దాని గురించి పట్టింపులు లేవు. మరి సంబల్ ఇష్యూ కూడా చూస్తున్నారు మీరు, అక్కడ కూడా కమ్యూనల్ ఫైట్స్, కమ్యూనల్ వార్స్ తీసుకొచ్చి 5 మంది పిల్లలు చనిపోయినారు అక్కడ ఆ కమ్యూనల్ వార్స్లో కూడా. దాని మీద కూడా అమిత్ షా గారు మౌనంగా ఉన్నారు, దాని గురించి ఏం మాట్లాడలేదు. తర్వాత దళిత్స్ మీద ఏదైతే ఆపరేషన్ ఉన్నదో, వాళ్ళ మీద కుట్రలు జరుగుతున్నాయో, దళిత్ అట్రాసిటీస్ జరుగుతున్నాయో దాని మీద కూడా అమిత్ షా గారు మౌనంగా ఉన్నారు. వాళ్ళు దాని మీద ఏమి కామెంట్ చేస్తలేరు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా వచ్చి ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి, పీసీసీ జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆయనను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తక్షణమే ఆయన్ను పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్ షా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు తూముల నరేష్, దోమల రమేష్, ధరణి మధుకర్, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఏదైతే గౌరవప్రదమైన పార్లమెంట్లో అమిత్ షా గారు ఉద్దేశించి ఈరోజు మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి సూచనల మేరకు, టిపిసిసి సూచనల మేరకు వాళ్ళని ఉద్దేశంగా ఈరోజు మీరు బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్. భారత రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచే విధంగా పార్లమెంట్ చేసిన ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ కూడా ఒకే రకంగా కలిసి ఈరోజు భారత దేశంలోనే అత్యున్నత స్థానం ఎక్కడైతే పార్లమెంట్లో అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ 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 అనే పదాన్ని పదే పదే ఆయన ఉచ్చరిస్తూ యావత్ దేశంలోనే ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. అరే అమిత్ షాకి ఒకటే చెబుతున్నాం ఈ సందర్భంగా, ఈరోజు అక్కడ ఎవరైతే పార్లమెంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఒకటే ఈ వేదికపై నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు ఆయన అమిత్ షా అంటుంటే చప్పట్లు కొట్టారు, కానీ అక్కడ ఆ చప్పట్లు కొట్టే స్థానము ఆయన కల్పించింది అని ఈ సందర్భంగా మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం. వెంటనే
ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. మీరు రాజకీయాలు చేయటానికి మాత్రమే వచ్చారు, కానీ రాజకీయాలలో మీరు ఉండటానికి హక్కును కల్పించిన వ్యక్తిని ఈరోజు విమర్శిస్తే ఇక్కడున్న నాయకులు చప్పట్లు కొట్టి స్వాగతిస్తున్నారు. సిగ్గు లేదు మీకు? ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు భారతదేశంలో ఎక్కడ తిరిగినా కూడా అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, అంబేద్కర్ అంటే ఒక శక్తి. అది గుర్తించుకోండి. ఇప్పుడు మీరు ప్రజలలో ఎట్లొస్తారు, ఎట్లా తిరుగుతారు, ప్రజలే మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానులు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ అదేవిధంగా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన ద్వారా రాష్ట్రపతికి ఒక నివేదిక పంపించాలనే ఉద్దేశంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరియు డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ అధ్యక్షతన మరియు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలందరూ కూడా యావత్ తెలంగాణలోనే కాకుండా దేశం మొత్తం మీద ఈ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖ మేడం గారుల ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాక్షాత్తు మనము దైవం అంటే ఒక దైవ మందిరంగా భావించే పార్లమెంట్లో, మనం చట్టాలు పొందుపరుచుకునే పార్లమెంట్లో స్పీకర్ సమక్షంలో, పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో, మన చట్టాన్ని ఎవరైతే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిండో వారిని కించపరిచే విధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏవైతే వ్యాఖ్యలు చేసిండో వాటిని కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బేషరతుగా క్షమాపణలు చెప్తూ వారిని సస్పెండ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, డిస్మిస్ చేయాలని చెప్పి. ఎందుకంటే అలాంటి వారికి పాలించే నైతిక అర్హత లేదు. ఈ రోజు ఆయన తీసుకున్న పదవి కూడా ఆ రోజు అంబేద్కర్ గారు సృష్టించి ఈ పాత్ర ఉంటుందని చెప్పి తెలియస్తేనే ఈ రోజు హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసామని చెప్పి మర్చిపోతున్నాం అమిత్ షా గారు. మా సాక్షాత్ మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, మరి ప్రతిపక్ష మన పార్లమెంటు పక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని నువ్వు దేవుణ్ణి కొలువు, దేవుణ్ణి పూజిస్తే నీకు స్వర్గం లభిస్తుంది అని చెప్పి అదే స్థాయిలో అంబేద్కర్ గారు అందరి 140 కోట్ల ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాలి. అలాంటి వాళ్లకు పాలించే నైతిక హక్కులే అని చెప్పి సందర్భంగా తెలియదు. తక్షణమే అలాంటి మూర్ఖుల్ని బర్తరఫ్ చేయాలి. మీ బాధ్యత ఏంటంటే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మీరు బడుగు బలహీన వర్గాలను దూరం పెట్టి మరి కేవలం సంపన్నులకు మాత్రమే దారదత్తం చేస్తున్నాం భారతదేశ సంపదను అని చెప్పి అంటున్నాం. ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఏదైతే ఆ రోజు పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడిండో దాన్ని ఉద్దేశించి ఈరోజు నిరసన తెలుపుతూ గౌరవ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే అమిత్ షా అహంకారపూర్వమైన మాటలతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఆ రోజు అంబేద్కర్ 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 అని చెప్పి నొక్క పలుకుతూ అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు చెప్తే ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి ఈరోజు మన భారతదేశంలో పుట్టడం మనకు చాలా చాలా గర్వకారణము. అలాంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే పార్లమెంటు, రాజ్యాంగ వ్యవస్థ, పరిపాలన దానిలో మొత్తం కూడా ఈరోజు ఉన్న నిర్మాణం చేసిందంటే దానికి పూర్తిగా ఆ రోజు తన కుటుంబాన్ని త్యాగం చేసి, తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, రాజ్యాంగం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. గౌరవ రాష్ట్రపతి గారికి మేము కోరేది ఒక్కటే, ఈరోజు నువ్వు వెంటనే మీరు ఈ అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. దేశ ప్రగతిలో సింగరేణి పాత్ర ముఖ్యమైనదని సింగరేణి సంస్థ తెలంగాణకు తలమానికంగా, సిరుల తల్లిగా, ఉపాధి తరువుగా, దేశానికి బొగ్గుతో వెలుగునిచ్చే సంస్థగా రూపుదిద్దుకుందని శ్రీరాంపూర్ జీఎం ఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం రాత్రి శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో జీఎం సూర్యనారాయణ సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జ్యోతి ప్రజ్వలన చేసి గాలిలోకి బెలూన్లు ఎగరవేసి వేడుకల్లో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిగాని సింగరేణి సంస్థ అని జీఎం తెలిపారు. సింగరేణి కార్మికులు ఎంతో కష్టపడి దేశానికే వెలుగునందిస్తున్నారని చెప్పారు. యాజమాన్యం కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.
సింగరేణి పరిశ్రమ నేడు ఇతర పరిశ్రమలకు రోల్ మోడల్గా నిలిచిందన్నారు. సింగరేణి సంస్థ రక్షణ, ఉత్పత్తి, సంక్షేమంకు సమప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతుందన్నారు. సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా విస్తరిస్తుందన్నారు. సింగరేణి కార్మికులు సంస్థ ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని కోరారు. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ కార్మికులకు శ్రమను తగ్గిస్తూ ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. కాంట్రాక్టు కార్మికులు కూడా సంస్థ భాగస్వాములేనని గుర్తించి వారికి యాజమాన్యం లాభాల్లో నుంచి 5,000 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగిందన్నారు. సంస్థ అభివృద్ధిలో వారి కృషి ఉందన్నారు. ఈ ఏడాది 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధనకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కోరారు. కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఉత్తమ అధికారులను, కార్మికులను, సేవా సమితి సభ్యులను ఎంపిక చేసి జిఎం సూర్యనారాయణ, సేవా సమితి అధ్యక్షురాలు మాలతి, గుర్తింపు సంఘం ఏఐటియుసి కార్యదర్శి బాజీ సైదాలు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అలాగే సింగరేణి ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ప్రగతి స్టేడియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, కళాకారుల ప్రదర్శనలు వివిధ స్టాళ్లు కార్మికులను, కార్మిక కుటుంబాలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డివైజిఎం అరవిందరావు, ఎస్ఓ2జిఎం సత్యనారాయణ, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్క సమ్మయ్య, పిఓ శ్రీనివాస్, అధికారులు పాల్ సృజన్, కాంతారావు, రాజేష్, డివైజిఎం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన సభాధ్యక్షులని స్వాగతం. కాంతారావు గారు మనకి బొకే అందించి స్వాగతం పలకవలసిందిగా కోరుతాం. ఒకసారి గట్టిగా రాంపూర్ ఏరియా ప్రగతి రథ సారథి మనందరి మార్గదర్శకులైనటువంటి ఒకసారి గట్టిగా చప్పట్ల మధ్యలో ఆహ్వానం పలుకుతాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈనాటి విశిష్టంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్ల మధ్యలో మేడం మాలతి గారిని స్టేజ్ మరి నిఖిల గారిని బొకే అందించి స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఉన్నాం. మధ్యలో మేడం ని స్టేజ్ పైకి ఆహ్వానించుకుందాం. మరో విశిష్ట అతిథి అయినటువంటి శ్రీ ఎస్కే బాజీ వీరితో పాడడం జరిగింది. వారందరి కోసం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుదాం. ఈనాడు మరో విశిష్ట అతిథులు శ్రీ కె వెంకటేశ్వర రెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుదాం. శ్రీ కుమారి అలీజా గారు. అదేవిధంగా మనందరం కూడా సింగరేణి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మనందరం కూడా ఈ విధమైన సన్మానం చూడండి ఒకసారి. మా
జాబ్ ఎగ్జాక్ట్ లైఫ్ ఎవరు చెప్తారా? మా డాడీ రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి నాకు భయంగానే ఉంటుంది. ఒక్కసారి బొగ్గలకు దిగాక ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేదు. చూడరా మా సింగరేణి కార్మికుల కష్టం ఎలా ఉంటుందో చూపిస్తాం చూడు. సింగరేణి భక్తులు అనే థీమ్ మీద ఎంతో సింగరేణి సంస్థ 130 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సంస్థ. ఈ సంస్థ ఆవిర్భవించిన దినోత్సవాన్ని మనము ఖచ్చితంగా ఒక వేడుకలా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది ప్రత్యక్షంగా చూస్తుంటారు, కొంతమంది వింటారు. 130 సంవత్సరాల చరిత్ర సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ, అంటే గత పరిస్థితులు ఎలా ఉండేటి, ప్రస్తుతం మన సంస్థ ఏ విధంగా ఉన్నదన్నది చాలామంది చూస్తూ వస్తున్నారు, అలాగే కొంతమంది వింటుంటారు. సో అటువంటి సంస్థలో మనం పనిచేయడం అన్నది మనకి గర్వకారణం. ఎందుకంటే చాలామంది ఇక్కడ మనం ప్రత్యేకించి సింగరేణి ప్రాంత వాసులము. సింగరేణి పరిశ్రమ అన్నది మన తెలంగాణలోనే అతిపెద్ద పరిశ్రమ. అలాగే దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థ. అటువంటి సంస్థకి మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నది. అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు ఉన్నది. సో అందుకు కానీ మనం సింగరేణి సంస్థలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ కావాలి. సో అలాగే మనం ఈ సంస్థలో తరతరాలుగా పనిచేస్తున్నాం. అంటే నా వరకు సంబంధించి నేను 3వ తరం. నేను పుట్టింది కూడా సింగరేణి క్వార్టర్లోనే, ఇప్పటికి కూడా సింగరేణి క్వార్టర్లోనే నేను నివసిస్తున్నాను. సో అటువంటి సింగరేణి తల్లి ఒడిలో మన కన్న తల్లి మన జన్మనిస్తే సింగరేణి సంస్థ మనల్ని పోషిస్తుంది. కాబట్టి సింగరేణి సంస్థ అనేది మన తల్లి లాంటి. అట్లాంటి తల్లి లాంటి సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఖచ్చితంగా మనం వేడుకలా చేసుకోవడం అన్నది మన యొక్క బాధ్యత. సో అందుకుగాను ప్రతి ఒక్కరు కూడా, అంటే అందులో ప్రత్యేకంగా మనం పనిచేసే ఉద్యోగస్తులనే కాకుండా పరోక్షంగా కూడా చాలా మంది పనిచేస్తున్నారు. అంటే మనం సింగరేణి సంస్థ మీద ఆధారపడి చాలా మంది కాంట్రాక్టులు, ఉద్యోగస్తులు, అలాగే వేరే పరిసర ప్రాంత వాసులు కూడా ఈ సంస్థ మీద ఆధారపడి జీవిస్తున్నారు. సో వారందరినీ కూడా పరిగణలోకి తీసుకొని మనందరం కూడా ఖచ్చితంగా సింగరేణి సంస్థ అభివృద్ధిలో పాల్గొనడం అనేది మన యొక్క బాధ్యత. మనందరికీ తెలిసిందే 136 సంవత్సరాల క్రితం ఏర్పడిన సింగరేణి దక్కన్ కంపెనీగా ఏర్పడి
104 సంవత్సరాల నుంచి సింగరేణిగా తన మనుగడ సాగిస్తుంది. ఈ ప్రాంతంలో సింగరేణి ఉండబట్టే సింగరేణిలో ఉమ్మడి 6 జిల్లాలలో అభివృద్ధి జరిగి ఈ ప్రాంత ప్రజలు మంచి ఉద్యోగ అవకాశాలు ఉండటం వల్ల ఆర్థికంగా బలపడి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి చెందింది. ఈ సింగరేణి అనేక ఒడుగుదొడుగులు ఎదుర్కొని ఈరోజు దేశంలోనే ఒక మంచి సంస్థగా గుర్తింపు తెచ్చుకొని మన కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేసి సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం. 94-95లో బిఆర్ఆర్కి వెళ్ళినప్పుడు కార్మికులందరూ కష్టపడి పనిచేసి ఈ సంస్థని బిఆర్ఆర్ నుంచి బయటకు తీసుకొచ్చాం. బహుశా దేశంలో బిఆర్ఆర్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఒకే ఒక సంస్థ మన సింగరేణి. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా జరిగిన మలిదశ తెలంగాణ పోరాటంలో మనం సింగరేణి కార్మికులందరూ నష్టాలు ఆర్థికంగా నష్టపోయినా వెనుక వెళ్ళకుండా పోరాటం చేసి సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావానికి మనమే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. మనం సమ్మె చేసిన తర్వాతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. మనం సమ్మె చేసిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలకు వెళ్ళి సంతకాలు పెట్టుకొని నిరసనలు తెలియజేశారు. కానీ ఆర్థికంగా నష్టపోయి నష్టాలు పోగొట్టుకొని దానికోసం నిస్వార్థంగా పనిచేసిన చరిత్ర మన సింగరేణి కార్మికులకు ఉంది. అదేవిధంగా సింగరేణిలో వచ్చిన అనేక హక్కులు, ఏ హక్కైనా సరే పోరాడి సాధించుకున్న చరిత్ర ఈ సింగరేణికి ఉంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీల వల్ల మనకి కొత్త మనిషి రావట్లేదు. ఒక పక్క కమర్షియల్ మైనింగ్ పేరు మీద మనకి కాంపిటీషన్ పెరిగింది. కొత్త మనిషి లేవు. సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కింద కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు మొత్తం కలిపి సుమారు 20,000 మంది కొత్తగా యువతత్వం వచ్చింది. కానీ వాళ్ళలో ఎక్కువ మంది యాక్సిడెంట్ చేయడం వల్ల ఈరోజు కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ కార్మిక కుటుంబ సభ్యులు ఉన్నారు. మీరందరూ కార్మికులు ఎవరైతే యాక్సిడెంట్ అవుతున్నారో వాళ్ళందరినీ డ్యూటీ చేసేటట్టుగా కుటుంబ సభ్యులు చర్యలు తీసుకోవాలి. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.